కేటీఆర్ మీద కేసు పెడతారని అన్నట్టే మంచి ముహూర్తం చూసుకొని నిన్న కేసు పెట్టిండ్రు. మరి ఏం కేసు పెట్టిండ్రు? ఫార్ములా ఈ రేస్‌ల కేటీఆర్ చేసిన తప్పేంది అంటే పొన్నం సారు సెలవిచ్చిన జవాబు చూస్తే నెత్తి గోడకు గుద్దుకొని గిలగిల కొట్టుకుంటారు ఎవలైనా. అతి తెలివి మంతుడు వాష్ బేసిన్ లా చేపలు పట్టిండట. హాగు గట్లనే ఉన్నదట మన సర్కారు వ్యవహారం కూడా. ఫార్ములా రేసులు అలా తాన పెడతందుకు దునియా దేశాలు పోటీ పడుతుంటాయి. అసోంటిది ఇండియాలనే తొలసూరి ఎవ్వలు చేయని తీర్ల ఇంటర్నేషనల్ కార్ల రేసును మన హైదరాబాద్ కు పట్టుకొచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్ది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేతందుకు కేటీఆర్ అన్న పడ్డ తపనది. ఇండియాలున్న అపర శ్రీమంతుల కాడికెళ్లి రేసు ఆటలంటే ఇష్టమున్న ప్రతొక్కలొచ్చి చూసి సంబరపడ్డ తరుణం అది. ఇన్నొద్దులు టీవీలలో చూసుడే తప్ప మన లోకల్లా ఇంత పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ చూసుడే ఇదే తొలసూరి అన్న జనమంతా ముర్చిన ఆట అది. గసొంటి ఈ రేసులా ఏందో స్కాన్ జరిగిందట. కొండందవి ఎల్కన్ పట్టిండ్రు అన్నది సామెత. ఇల్లు ఎల్క కాదు ఎంటిక మందమన్న ఏం దొరకబట్టలేదు కదా ఆధారము. మరి ఈడ స్కామ్ ఏడైందో ఎవ్వరికి తెలుస్తలేదు. ఖుద్దు మంత్రి పొన్నం గారిని అడిగితే ఆయనేమో గిట్లా అంటుండు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు లండన్ కు. కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తోంది. అదట కథ. ఫార్ములా ఈ రేసులో ఏడా అవినీతి జరగలేదు. కాకుంటే వాళ్ళకి పైసలు పంపిన విధానమే సరిగ్గా లేదట. ఎన్నికల కోడున్నప్పుడు పైసలు పంపుడు తప్పట. అంటే ముక్కేడుందంటే నెత్తి చుట్టూ తిప్పి ఈడుందన్నట్టు పొన్నం సార్ మాటలు. మరి బట్టల బ్యాగులలో పైసలు తీసుకుపోయి ఇచ్చేటోళ్లకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తే తప్పే అనిపిస్తుంది. అందుకే గిట్ల కేసులు పెడతారని ఎడ్డిస్తుండ్రు నెటిజన్లు. కేటీఆర్ తప్పు చేయలేదు కాబట్టి బాగా చెప్తే అసెంబ్లీలో శీర్ష పెట్టుండ్రి. మీకు అర్థం కాని అనుమానాలకు జవాబిస్తే కుల్లం మీ కళ్ళు తెరిపిస్తానంటుంటే శీర్ష పెట్టకుండా తప్పించుకుంటున్నది సర్కారు. మరి ఒకవేళ పొన్నం సార్ అన్న మాటకే అద్దాం. నిజంగా అప్పటి ప్రభుత్వం పైసలు పంపిన విధానం తప్పైతే ఆర్బీఐ వాళ్ళు ఊకోరు కదా. ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని ఉండరు కదా. అప్పుడే ట్రాన్సాక్షన్ సరిగా లేదని చర్యలు తీసుకునేటోళ్ళు కదా. ఇక మరి అందులో అవినీతికి ఆస్కారం ఏడున్నది? అసలు కేసు పెట్టినోళ్లకు ఎందుకు కేసు పెడుతున్నామో దేంట్లో ఇరికిస్తున్నామో క్లారిటీ లేకుంటే ఎట్లా సార్లు? కోర్టుకు పోయిండ్రంటే మొట్టికాయలేస్తే మళ్ళా మీకే నవ్వేటోళ్ళ మీద బోర్ల పడ్డట్టు అవుతుంది. అట్లా నవ్వుల పాలు కాకుండా చూసుకొని జరా అనుకుంటారు ఈ సంగతి తెలిసినోళ్ళు. లగచర్లలో కలెక్టర్ మీద దాడి చేసిండ్రని అద్దుమ రాత్రి ఇండ్ల మీద పడి దొరికినోళ్ళని దొరికినట్టు కుత్కే విసికి పోలీస్ బండ్లు ఎక్కించి జైల్లో పెట్టింది కదా సర్కారు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ తరపున నిలబడి న్యాయ పోరాటం చేసిండ్రు. నిన్న ఆ రైతులకు బెయిల్ వస్తే ఇవాళ పొద్దుగాలనే సంగారెడ్డి జైలు నుంచి విడుదలైండ్రు. నెల రోజుల కింద సర్కార్ అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి జైలులేసిన అమాయక గిరిజన రైతులు 17 మంది ఇవాళ విడుదలైండ్రు. జైలు నుంచి బయటకు వచ్చుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు. ఎంత మందిని చంపినా మా పోరాటం ఆగదనుకుంటా నినదించిండ్రు. నెల తర్వాత బయటకు వచ్చిన రైతులను పట్టుకొని ఇంటోళ్ళంతా ఒక్క తీరుగా శోకం పెట్టలేదు. మాకి గతి పట్టించిన సర్కార్ సత్యనాశ అయిపోతుందని, మమ్మల్ని ఏడిపించిన వాళ్ళు ఎవ్వరు బాగుపడరు, మా ఉసురు తలిగి కొట్టుకపోతారని ఎత్తు 7 దోషుల మన్ను పోసి శాపనార్థాలు పెట్టిండ్రు. మమ్మల్ని తొక్కి చంపినా మంచిది, మేమైతే మా భూములు ఇయ్యమని ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. మరి మట్టిని నమ్ముకొని బతుకున్నోళ్ళ నోట్లే మన్ను కొట్టి పెద్దలకు వాళ్ళ భూములు దోషపెట్టాలని చూసిన ఎంతో మంది చరిత్రలా ఏమైండ్రో అందరికీ ఏరుకున్న ముచ్చట్ని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గసొంటి పరిస్థితి ఎదురుగాక తప్పదని అంటుర్రు. ఇక లగచర్ల రైతుల గోసలు దేశం దృష్టికి తీసుకపోనికే బీఆర్ఎస్ వాళ్ళు షానేదాన్లాడిండ్రు. ఢిల్లీలో రైతులతోటి దీక్ష చేపించిండ్రు, కేంద్ర మంత్రులను కల్పించిండ్రు. రాష్ట్రపతి దృష్టికి వీళ్ళకైన అన్యాయాన్ని తీసుకుపోయిండ్రు. ఇంకో దిక్కు కోటిల బాధితుల తరపున న్యాయ సహాయం చేసిండ్రు. అన్ని ఫలించి ఇవాళ రైతులకు బెయిల్ వచ్చింది. అటు జైలు నుంచి విడుదలైన పట్నం నరేందర్ రెడ్డి సార్ కూడా రేవంత్ ను ఇడిచేదేలే అని సవాల్ చేసిండు. ఇక్కడి నుంచి రేవంత్ పతనం షురు అయింది. కొడంగల్లా రేవంత్ పోటీ చేయాలంటే భయపడేటట్టు చేసినామని చెప్పుకొచ్చిండు.